తీసుకుందరు రండి. వస్తున్నాను. నానమ్మ నానమ్మ, నేను దేవుని ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకున్నా, మరి వస్తుందా? బాగా చదువుకుంటే వస్తాయి. నానమ్మ నానమ్మ, నేను బాగా చదువుకొని పెద్ద కలెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఏమే మనవరాలా, చదవకుండానే పెద్ద కలెక్టర్ అవుదామని? అవుతాను తాత. వెరీ గుడ్, వెరీ గుడ్. వెన్నెల, పద మనం వెళ్ళి ఆడుకుందాం. ఆగు, నేను వస్తున్నా. పిల్లలు ఎక్కడికి? ఆగండి, నేను వస్తున్నాను. సమీక్ష, స్వర్ణ, హారతి తీసుకుందరు రండమ్మా. మేము ఇంకా స్నానం కూడా చేయలేదమ్మా, మేము తర్వాత తీసుకుంటాంలే, నువ్వు వెళ్ళు. ఇప్పటి వరకు స్నానం చేయకుండా ఉన్నారా? మీకేమాత్రం భయం భక్తి లేదు. అమ్మా కనకదుర్గ, కాళీమాత, నువ్వు వెళ్ళవమ్మా, మేము వస్తాం గాని. అమ్మా తల్లి, నీకో 100 దండాలు. వెళ్ళమ్మా, మేము రెడీ అవుతాం, పో. నాతో పెట్టుకుంటారా? రా అక్క. నానమ్మ నానమ్మ, టీచర్ వచ్చారు. టీచర్ గారు రండి. ఏమండి, సుమతి గారు పిలిచారట. మీతో పనుంది, రండి. మురళి, ఏ మురళి, లే, తెల్లగా తెల్లారింది, లేరా? ఏంటమ్మా పొద్దు పొద్దు నిద్రపోకుండా సతాయిస్తావు? సర్లే, చికెన్ ఉండేవా మటన్ ఉండేవా? మామూలు కూరలకే గతి లేదు, నీకు ఇంకా చికెన్ మటన్ వండకపోయినా? ఆ పక్కింటోళ్ళని చూడు, మంచిగా రోజు చికెన్లు మటన్లు వండుకొని కార్లలో తిరుగుతున్నారు. మీ అయ్యని చేసుకొని నా కర్మగాలి నా బతికిట్లా అయింది. లే. అవునమ్మా, డబ్బుంటే సుఖమే సుఖం. అవును మరి. ఒరే అన్నయ్య, నీ గురించి అశాకు వచ్చాడంట, వెళ్ళు. నీ ఊరిని పోయిపోయాడు, ఇప్పుడే రావాలనా? సరే. ఒరే అన్నయ్య, ఎప్పుడు నిద్రపోతానే ఉంటావు, చికెన్ మటన్ అని అంటావు. 24 గంటలు పడుకొనే ఉంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇగో చూడు, నువ్వు ఎంతలో ఉండాలి అంతలోనే ఉండు. ఎలా పైకి రావాలో నాకు తెలుసు. ఛీ. అరే, ఫోన్ చేస్తే లిఫ్ట్ ఏమైందిరా? రాత్రి ఏం చెప్పావు? ఎన్ని గంటలకు వస్తా అన్నావు? అరే చూసుకోలేదురా, ఫోన్ సైలెంట్లో పడిపోయింది. అరే మర్చిపోయినా, మన వాళ్ళకి అడ్డకు వస్తా అని చెప్పిన. ఇగో ఫోన్ చేసి రమ్మని చెప్పు. హలో, దారిలో ఉన్నాం, వచ్చేస్తున్నాం రా. అరే వెళ్ళి స్నానం చేయరా, వెళ్దాం. సరే. ఏంటి వీళ్ళంతా ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటారు, మటను చికెన్ అంటానే ఉంటారు. ఎప్పుడు చూసినా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తారు, నా గురించి ఎవ్వరు అసలు పట్టించుకోరు. అక్కయ్య ఎక్కడున్నావు? అన్నయ్య ఎక్కడున్నావు? సార్ ఏంటమ్మా? మిగిలిన డబ్బుతో పెట్రోల్ కొట్టించాను, గాలి కూడా కొట్టించాను, కింద వెయిట్ చేస్తుంటాను సార్. సరే నువ్వు వెళ్ళు. ఏవండి, డిన్నర్కి ఏం చేయమంటారండి? అన్నం పప్పు చాలు. అబ్బా, అవి నిన్నే కదండి చేశాను. పోనీ పరోటా చెయ్యి. అబ్బా, దానికి చాలా టైం పడుతుందండి. అయితే ఇడ్లీ వేసేసి. అయ్యో, పిండి కూడా రెడీ లేదండి. అయితే మ్యాగీ లాంటిది ఏదైనా చేసేసి. మ్యాగీ తింటే ఏం కడుపు నిండుతుందండి? ఏం చేస్తావే? ఏం చేయమంటే అది చేస్తానండి. వామ్మో, నాకు కడుపు నిండిపోయింది, నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్తున్నా. ఏవండి, ఏంటండి ఆఫీస్కి వెళ్తానని ఇటువైపు వెళ్ళాల్సింది టెర్రస్ పైకి వెళ్తారేంటి? పైన పావురాలను చూస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది.
అంటే నన్ను చూస్తే మనశ్శాంతి దొరకదా? అదేంటి అలా అనేసావు? ప్రతిరోజు చూసేది నిన్నే కదా, ఆ తర్వాత కదా పావురాలను చూసేది. మమ్మీ మమ్మీ నేను కూడా డాడీతో పాటు వెళ్ళి పావురాలను చూస్తా. అరే పావురాలను చూస్తే నువ్వు భయపడతావరా? పోరా. పదరా, నీకు పాయసం చేసిస్తాను. అరే మామ, కాలేజీలో ఒక్క అమ్మాయి కూడా పడట్లేదురా. అరే కనిపించిన ప్రతి అమ్మాయి చుట్టూ తిరిగితే ఏ అమ్మాయి పడుతురా నీకు? ఒరే నాకైతే ఒక అమ్మాయి సెట్ అయిందిరా. ఏ కాలేజ్ రా? మన కాలేజే. ఆ అమ్మాయి పేరేంద్రా? శ్రీదేవి. శ్రీదేవి. మన కాలేజీలో శ్రీదేవి. ఎక్కడికి వెళ్ళొచ్చావురా? గుడికి వెళ్ళి వచ్చాను. ఏం కోరుకున్నావురా? ఇంకేం కోరుకుంటాను, అందరిలా మంచి లవర్ కావాలని కోరుకున్నా. మీరేం కోరుకున్నారు? అరే ఏంట్రా మీలో మీరే నవ్వుతున్నారు? నాకు కూడా చెప్తే మేము కూడా నవ్వుతాం కదరా. అంతేగా. స్వర్ణ వాడేంటి అలా ఆలోచిస్తున్నాడు? అరే వాడేంట్రా అలా ఆలోచిస్తున్నాడు? అరే ఏంట్రా అలా ఆలోచిస్తున్నావు? అరే ఏమైందిరా నీకు? ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? అది కాదురా, మనం గుడికి వెళ్ళి ఏం కోరుకుంటాం? మంచి లవర్ కావాలని కోరుకుంటాం. మరి పెళ్లి కావాల్సిన వాళ్ళు మంచి భర్త రావాలని కోరుకుంటాం. స్వర్ణ వాడు మళ్ళీ ఆలోచిస్తున్నాడు. రే మళ్ళీ ఏమైందిరా నీకు? పెళ్లి అయిన వాళ్ళు కూడా ఏం కోరుకుంటారు? దేవుడా, నేనేం కోరుకున్నానో నువ్వేం ఇచ్చావు? కాలేజ్ టైం అవుతుంది, వెళ్దాం పదండి. ఇంకేం ఆలోచిస్తున్నారా? పద వెళ్దాం. వెన్నెల ఎవరు కావాలి? వెన్నెల కావాలి. ఎందుకు? ఆడుకోవడానికి. ఆహా, మీ రేంజ్ ఎంత మా రేంజ్ ఎంత? ఈ డ్రెస్ చూసావా 5000, నీ డ్రెస్ చూసావా 500. మర్యాదగా మాట్లాడు. మా డాడీ దగ్గర ఎన్ని బండ్లున్నాయో. మా డాడీ దగ్గర పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి. ఇప్పుడే వెళ్ళి BMW కార్ కొనమంట. అక్క పద వెళ్దాం. వెళ్ళండి. అమ్మ 1000 రూపాయలు ఉంటే కాలేజీకి వెళ్ళాలి. 100 రూపాయలు లేవు నాన్న. ఎక్కడి నా దగ్గర 1000 రూపాయలు? 1000 లేవు, ఏం లేవు. అమ్మా ఏందమ్మా? వెన్నెల వాళ్ళు మనల్ని అవమానించారమ్మా. వాళ్ళు వేసుకున్న డ్రెస్ 5000 అంట, నేను వేసుకున్న డ్రెస్ 500 అంట. అవునమ్మా నిజమే. మన దగ్గర ఏసీ లేదంట, కార్ లేదంట, బంగారం లేదు. అవునా? ఎవరు అన్నది? పా అడుగుదాం. పా ఎవరు అన్నది అడుగుదాం. దా మమ్మీ దా. రేయ్ ఇంటి దగ్గర లొల్లైతుంది, తొందర రండ్రా. వచ్చేయండి, మా ఇంటికాడికి వచ్చేయండి. ఏమండి, ఇంత మిట్ట మధ్యాహ్నము ఎండలో ఎక్కడికి వెళ్తున్నారండి? పైన పావురాలకి మేత వేద్దామని వెళ్తున్నానే. మీ పావురము అదే పక్కింటి పద్మ. పుట్టింటికి వెళ్ళింది, వారం దాకా రాదు. మమ్మీ పావురం అంటే పక్కింటి పద్మ ఆంటీయా? అవునరా, దిగండి కిందికి. అరే మురళి, ఒకసారి ఫోన్ ఇయ్యి. హలో మూర్తి గారు, ఒకసారి మా ఇంటికి రండి. మా పక్కింటి వాళ్ళు మా పిల్లల్ని అవమానం చేసి మాట్లాడిర్రు. ఒకసారి మాట్లాడాలి, అర్జెంటుగా రండి. సుమతి గారు రండ్రా, రండి. టీచర్ గారు రండి, కూర్చోండి. కూర్చోడానికి రాలేదండి. మీ పిల్లలు బొత్తిగా స్కూల్కి రావటం లేదు, అస్సలు చదవటం లేదండి. ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్నారు. ఏంటమ్మా ఈ విషయం నాకెందుకు చెప్పట్లేదు? పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదని. నాకు తెలియదు మోయ్ గారండి. ఏంటమ్మో మీ పిల్లలు మా పిల్లని ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతురంట. కార్ లేదు, బంగారం లేదు, ఎండి లేదని. పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా? అసలు ఏం జరిగిందమ్మా? ఏం మాట్లాడుతున్నారు? మర్యాదగా మాట్లాడండి. మీరు మర్యాదగా మాట్లాడండి. మీతో మర్యాద ఏంటండి? ఆపండి. ఏంటిది చేపల మార్కెట్లా? మీరు పేదవాళ్లే కావచ్చు, వాళ్ళు గొప్పవాళ్లే కావచ్చు. మీ పిల్లలు రోజు స్కూల్కి వచ్చి పక్క వాళ్ళ గురించి మాకు కారు లేదు, పైసలు లేవు, ధనం లేదు, బంగారం లేదు అని ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇదేనా మీరు పిల్లలు పెంచే పద్ధతి?
సో పక్క వాళ్ళ గురించి ఆలోచించే బదులు మీ గురించి మీరు ఆలోచించండి. పక్క వాళ్ళకంటే మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు. మీరు ధనవంతులు అయి ఉండొచ్చు, మీ దగ్గర ధనం ఉండగానే సరిపోదు. పిల్లల్ని క్రమశిక్షణగా పెంచాలి, అదే పెద్ద ధనం. టీచర్ గారు, మీరు ఒక మంచి మాట చెప్పి నా కళ్ళు తెరిపించారు. వాళ్ళ నాన్న నాకు ప్రాణ స్నేహితుడు, కానీ నేను ఏనాడో ఆయనకి ఏ సహాయం చేయలేదు. కాబట్టి ఆ ఎదురుగా ఉన్న ఇల్లు ఆయనకు రాసిస్తాను, తీసుకోమనండి. చాలా బాగా చెప్పారండి. అందరూ వచ్చారుగా, భోంచేసి వెళ్ళండి. సరే 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 తప్పకుండా. బీజీ యాక్టింగ్ అకాడమీ